హాయ్ ఎవరన్ తెలంగాణలో డిఎస్సికి సంబంధించి ప్రాథమిక కీపై అబ్జెక్షన్స్ ఈ నెల 20 వరకు తీసుకున్న విషయం తెలిసిందే. గత 4 రోజుల నుండి ఈ ప్రశ్నపత్రాలు రూపొందించిన నిపుణులు ప్రాథమిక కీపై మన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ యొక్క సందేహాలు మరియు అబ్జెక్షన్స్ సరైన సమాచారాన్ని అందించిన కీపై నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ప్రతి సెషన్లో 3 నుంచి 4 క్వశ్చన్లు, కొన్ని సెషన్లో 5 ప్రశ్నలు కూడా మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మరొకసారి కూడా వచ్చిన అభ్యంతరాలపై వచ్చిన అబ్జెక్షన్స్ సరైన సమాచారం అభ్యర్థులు చూపెట్టారా లేదా అని మరోసారి పరిశీలించి వాటిని పరిగణలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకైతే ప్రతి సెషన్లోనూ మినిమం 3 నుంచి 5 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్లో కూడా కొన్ని సెషన్లకు 5 నుంచి 6 ప్రశ్నలు కూడా మార్పులు చేర్పులు అవకాశం ఉంది. కొన్ని ప్రశ్నలకు 2 ఆప్షన్లు, కొన్ని ప్రశ్నలకు తొలగింపుతో పాటు యాడ్ స్కోర్ ఇచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. మరొక 2-3 రోజుల్లోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ కానున్నట్టు తెలిసింది. ఆల్రెడీ ఒకసారి మొత్తం రివ్యూ చేశారు అధికారులు. వచ్చిన ప్రాథమిక కీపై మరొకసారి కూడా క్షుణ్ణంగా పరిశీలించారని నిపుణులకు తెలియజేశారు. మొత్తానికి ప్రాథమిక కీలో వచ్చిన మార్కులకు ఫైనల్ కీలో వచ్చే మార్కులకు ఖచ్చితంగా కొద్ది మార్కులు తేడా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి సెషన్లోనూ 3 లేదా 4, 5 ప్రశ్నలు మార్పులు చేస్తే అందులో 2 నుంచి 3 ప్రశ్నలు అందరికీ ఆ మార్క్స్ ఆడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ 2-3 ప్రశ్నలకు సంబంధించి కొన్ని తేలికైన ప్రశ్నలు కూడా కీలో తప్పులు వచ్చాయి కాబట్టి ఎగ్జామ్ రాసిన దాదాపు 90% కూడా ఆ సమాధానాలు కరెక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఒక 2-3 మార్కులు అయితే అందరికీ వచ్చే అవకాశం, అంటే 2-3 ప్రశ్నలు మార్పులు చేర్పులు అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. మరొక 2-3 ప్రశ్నలు మాత్రం కొన్ని డబుల్ ఆప్షన్స్, అంటే 2 ఆప్షన్లు కావచ్చు, కొన్ని యాడ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు కొంతమంది ఆబ్జెక్షన్స్ ఒక్కొక్కరు 10 నుంచి 15 ప్రశ్నలు కూడా పెట్టినప్పటికీ వాటికి సరైన అంటే ఎన్సీఈటీ బుక్స్ నుంచి కావచ్చు, అకాడమిక్ బుక్స్ నుంచి, ఎస్సీఆర్ రూపొందించిన బుక్స్ కావచ్చు, బయట మెటీరియల్ కావచ్చు, సరైన ఆధారాలు చూపలేని కొంత అధికారులు తెలియజేశారు. కొందరు మాత్రం ఖచ్చితంగా ఆధారాలు చూపెట్టారు. వాటికి ఖచ్చితంగా ఆబ్జెక్షన్ కరెక్ట్ ఉంటే మార్పులు చేర్పుల అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటివరకైతే ప్రతి సెషన్లోనూ మినిమం 3 నుంచి 5 ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు మార్పు చేసే అవకాశం ఉంది. ఇక మరొక ముఖ్య విషయం, మరి డిఎస్ సంబంధించి ఈ ఫైనల్ కీతో పాటు రిజల్ట్ ఇస్తారా అంటే ఖచ్చితంగా అధికారులు వివిధ అర్హత పరీక్షలు కావచ్చు, రిజల్ట్తో పాటు ఫైనల్కి ఇస్తారు. కానీ ఉద్యోగ పరీక్ష కాబట్టి ఖచ్చితంగా ఫైనల్కి ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఇచ్చే యోచనలో ఉన్నామని అధికారులు తెలియజేశారు. ఫైనల్ కాలేదు. మరొకసారి విద్యాశాఖ కార్యదర్శి గారితో మాట్లాడిన తర్వాత ఇది ఫైనల్ చేస్తామని తెలియజేశారు. ఇప్పటివరకైతే ఫైనల్కి కసరత్తు జరుగుతుంది. ఇక జనరల్ ర్యాంకింగ్ కూడా మన చాలామంది అభ్యర్థులు కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ కూడా ఖచ్చితంగా 100% వచ్చే అవకాశం ఉన్నాయి. డైరెక్ట్ 1:3 ఇస్తే అభ్యర్థులకు తమ ర్యాంకులు కావచ్చు, మార్కులు మళ్ళీ 1:1 వచ్చేసరికి కూడా మార్కులు, అంటే ఎక్కడ సెలెక్ట్ అవుతామో తెలియదు కాబట్టి, సెలక్షన్ జాబితాలో ఉంటామో లేదో తెలియదు కాబట్టి ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ ఇస్తేనే అందరికీ యూజ్ అవుతుందని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు కూడా జనరల్ ర్యాంకింగ్ ఇచ్చే యోచనలో ఉన్నారు. ఒకవేళ డైరెక్ట్ 1:3 ఇస్తే అంటే జిల్లా డిఓలకు 1:3 జాబితాలు పంపి ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ కూడా వచ్చే విధంగానే అందరి ప్రయత్నాలు ఉంటాయి. ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ ఇవ్వాల్సిందే, ఇస్తే పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది. మొత్తానికి ఈ నెలాఖరు లోపే ఈ ఫైనల్కి సంబంధించి కావచ్చు, ఈ ఫలితాలకు సంబంధించి కావచ్చు ఖచ్చితంగా వెలువడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మరొకసారి ఈ ఫైనల్ కీపై నిపుణులు రివ్యూ చేసి ఫైనల్ కీపై తుది కసరత్తు చేసి ఫైనల్ కీ ఇవ్వబోతున్నారు. మరి రిజల్ట్ ఫైనల్ కీతో పాటిస్తారంటే మరొకసారి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారిని అడిగి ఈ ఫైనల్ చేస్తామని తెలియడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్.